హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. హ్యాపీ బోనాలు అందరికి. సో ఈసారి మేము బోనాలు అయితే తొట్టెల కొనడంతో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎవరు ఇట్లా మేము తొట్టెల తీసుకొని వెళ్ళడం అమ్మవారికి. సో తొట్టెల కొనుక్కొని ఇంటికి అయితే వస్తున్నాను. మా వీరు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము తొట్టెలను చూసిన తర్వాత. అంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా వీరు, అందుకే అట్లనే చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ గుడికి వెళ్లే ముందైతే మనం తొట్టెలకు పూజనైతే చేద్దాము. ఇంతే, ఇంకా సింపుల్ గా ఇట్లా అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఊదు ఉంటే ఊదుపోగ పెట్టేసి మేమైతే పూజ చేసినాం తొట్టెలకి. నెక్స్ట్ అమ్మవారికి బియ్యం అయితే కలుపుతున్నాం అనమాట. సో ప్రొసీజర్ అందరికి తెలిసిందే కదా. ఫస్ట్ అందరం ఇట్లా ఉన్న వాళ్ళం అయితే బొట్టు అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ మనం బియ్యంలో పసుపు వేసి కలుపుకున్న తర్వాత తమలపాకులలో ఇప్పుడు కుడుకలు పెట్టి దాంట్లో పసుపు కొమ్ములు వక్కలు అయితే ఏమైతే వేస్తామో అవన్నీ పెట్టి అమ్మవారికి బట్టలు ఏమన్నా పెడితే బట్టలు పెట్టుకొని గాజులు పసుపు కుంకుమ అన్ని పెట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తాము. అయిపోయింది. ఇంకా బియ్యం కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పిన కదా ఇట్లయితే అరేంజ్ చేసుకున్నాం మేము. ఖర్జూరము వక్కలు పసుపు కొమ్ములు ఇట్లా అన్ని పెట్టేసిన తర్వాత చీర ఇంకా రైక పువ్వులు ఇంకా అమ్మవారికి కావాల్సిన పూల దండలు అవన్నీ అయితే పెట్టుకున్నాం అనమాట. అమ్మవారికి నిండుగా ఇట్లా అన్ని పెట్టుకున్న తర్వాత మేము టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో స్టార్ట్ అయిపోయే ముందు మనం తెచ్చుకున్న తొట్టెలు ఉంది కదా ఇప్పుడు. సో తొట్టెల ఇంట్లో నుంచి తీస్తున్నాం కాబట్టి మనం తొట్టెలకి ఇట్లా సాక అయితే పోస్తాం అనమాట. వాటర్ తో ఇట్లా సాక అయితే పెడుతున్నాము. టెంపుల్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో మేమైతే వెళ్తున్నాము టెంపుల్ కి ఇప్పుడు తొట్టెల తీసుకొని. విరాజ్ది ఫస్ట్ బోనాలు అనమాట ఇది. మాకు ఎవ్రీ ఇయర్ బోనాలు అయితే చాలా స్పెషల్ ఉంటుండే. మా మమ్మీ వాళ్ళు బోనాలు తీస్తారనమాట. కానీ ఈసారి మేమైతే తొట్టెలు అయితే తీస్తున్నాము. అయితే ఇప్పుడు మనం అమ్మవారికి అయితే ఒడి బియ్యం అయితే పోద్దాము. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం అనమాట అమ్మవారి దగ్గరికి. చూసినారు కదా అమ్మవారి డెకరేషన్ అయితే ఎంత బాగా చేస్తారో. ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అయితే నమ్ముతారు. ఇక్కడ ఏ కోరికలు మొక్కుకున్నా గానీ తీరుతాయని అయితే నమ్ముతారు అనమాట. సో అత్తమ్మ కూడా ఒడిబియ్యం పోస్తారని మొక్కుకున్నారని చెప్పి ఈసారి మేమైతే ఒడిబియ్యం అయితే పోస్తున్నాము. మా వీరివి ఫస్ట్ బోనాలు కదా. అమ్మవారికి ఒడి బియ్యం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్రసాదాలు అయితే తింటున్నాము. నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ బోనం ఎత్తుకున్నప్పుడు నేనైతే ఎత్తుకుంటా అని చెప్పి చాలా అల్లరి చేసేదాన్ని అంట. అసలు బోనాల పండుగ అంటే చాలా స్పెషల్ ఉంటుండే మాకు. మా పిన్ని వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ వస్తుండే. అసలు అంతా చాలా సందడిగా ఉండేది మా ఇల్లు అయితే. మా చిన్నడికి సాలిడ్స్ అయితే స్టార్ట్ చేసినాం కదా, చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ తినడా అని చెప్పేసి కొంచెం అయితే పెట్టి చూస్తున్నాం అనమాట. తినడం తక్కువ బయటికి ఉయ్యడం మూతిగంతా రుద్దుకోవడం అయితే ఎక్కువ.
అసలు. తినేటప్పుడు అయితే చాలా సతాయిస్తున్నాడు అసలు. టాయ్స్ పెట్టి ఇది పెట్టి ఎంత ఏం చేసినా కానీ వాడు ఎంత తినాలో అంతే తింటాడు. మా చిన్నోడిది అన్నప్రాసన వ్లాగ్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను గైస్ నేను. సో నెక్స్ట్ అయితే మనం లంచ్ అయితే చేద్దాం ఇప్పుడు. మా ఇంట్లో అయితే బిర్యానీ అనమాట స్పెషల్. మన తెలంగాణలో అయితే బోనాలు పక్కా మాస్ ఫెస్టివల్ కదా, పక్కా చుక్క ఇంకా ముక్క ఉండాల్సిందే అందరికీ. సో మీ ఇంట్లో బోనాలకి స్పెషల్గా ఏం డిషెస్ చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి. సో మేము ఇక్కడ ఫ్యామిలీ లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. మా డాడీ అక్కడ కూర్చున్నారు అండ్ మేమందరం ఇక్కడ మంచిగా కూర్చొని అయితే తింటున్నాము. అండ్ నెక్స్ట్ మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ హడావిడిలో అయితే ఉన్నారు. మా శ్రీనాథ్ గారికి అయితే సడన్గా ఉండి యానిమల్ మూవీలో బాబీ డియోల్ అయితే పూరినట్టయితే చేస్తున్నాడు అనమాట. ఇందాక మనం వెళ్ళిన టెంపుల్ అనమాట ఇది. చూడండి మన తొట్టెలు అయితే అటు సైడ్ అయితే ఉందన్నమాట. బాయ్ మమ్మ తిన్నరా? అనేక ఇంకా గాయత్రి కలిస్తే అయితే రచ్చ అసలు మంచిగా ఆడుకుంటారు ఇద్దరు. లాస్ట్కి మా వదిన నేనైతే ఇట్లా డ్యాన్స్తోనైతే ఎండ్ చేసినాం అనమాట మా బోనాల సెలబ్రేషన్స్. సో ఇది షార్ట్ అండ్ స్వీట్గా మా ఇంట్లో చేసుకున్న బోనాల సెలబ్రేషన్స్. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.